అయితే ఈ గ్రహస్థితి పరిశీలించినట్లయితే కనుక ముఖ్యంగా తులారాశి వారికి 2026 నూతన సంవత్సరం అంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా కూడా ఈ నూతన సంవత్సరం కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే విద్యార్థులకు మాత్రం కొంచెం అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అంటే ఏం లేదు, పోటీ పరీక్షలు ఎందు కానీ అలాగే రాసే ఎగ్జామ్స్ అన్నింటిలోనూ కూడా విజయం అయితే ఖచ్చితంగా పొందుతారు. అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే ఆలోచన బాగా పెరుగుతుంది. ఏం చెయ్యాలి, ఏం సాధించాలి, ఎందులోకి వెళ్ళాలి, ఎటువంటి మార్పు తీసుకురావాలనేటటువంటి ఆలోచన విద్యార్థులు చాలా బాగా కనపడుతోంది. అలాగే భవిష్యత్తుని టెక్నాలజీని మాత్రం బాగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ప్రకృతిని ఆస్వాదించాలన్న తపన, ఆధ్యాత్మిక చింతన, దేవతాలయ దర్శనాలు, మెడిటేషను, యోగా, ఎక్సర్సైజుల పట్ల ఆసక్తి మాత్రం బాగా పెరుగుతుంది అని చెప్పచ్చు. అలాగే ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచించడం, కొత్తగా తెలుసుకోవడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం, అలాగే ఇన్నోవేషన్ అంటే బాగా ఆసక్తి చూపించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. అలాగే విషయాలు బాగా గ్రహించగలుగుతారు. సమాజం ఎలా ఉంది, ఏం జరుగుతోంది అనేటటువంటి విషయాన్ని, ట్రెండింగ్ విషయాలు అర్థం చేసుకుని దాన్ని బట్టి మీ జీవితాన్ని మలుపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేయగలుగుతారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా మీరు అన్వయం చేసుకుని చాలా మంచి స్థాయిలోకి మీరు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఇప్పటిదాకా ఏవైనా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా మీకు తగ్గుతాయి. సమస్యలు తగ్గి పరిష్కార మార్గాలు అయితే కనపడుతున్నాయి. అలాగే తెలివితేటలు బ్రహ్మాండంగా ఉపయోగిస్తారు ప్రతిదానికి కూడా. అంటే బాగా కష్టపడాలనుకుంటారు. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ కష్టపడుతూ డబ్బు సంపాదించాలని తప్పని మాత్రం బాగా పెరుగుతుంది మీకు. అందుకని మీరు ఉన్నత స్థాయికి వెళ్ళేటటువంటి పరిస్థితులు రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే ప్రభుత్వపరమైనటువంటి అనుమతులు, పథకాలు, సబ్సిడీలు లేదా దానికి సంబంధించిన పర్మిషన్లు పొందే అవకాశం కనపడుతుంది. అలాగే ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు ఏమైనా కూడా మీకు చక్కగా వచ్చే అవకాశాలు, కాంట్రాక్టర్లకి చక్కని లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. మొండి బకాయిల వసూళ్లు, రావాల్సిన డబ్బులు చేతికి అందడాలు, అప్పులు తీరడాలు, రుణ సమస్యల నుంచి బయటపడడం వల్ల కాస్త ఆనందం అయితే కనపడుతోంది మీకు. ఇక ప్రముఖులతో పరిచయాల వల్ల మంచి పనులు జరగడము, అలాగే ప్రయాణాలు లాభించడము, దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, తీర్థయాత్రలు, విహారయాత్రలు లాభించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఒంటరిగా మాత్రం ఉండకండి, ఒంటరి ఆలోచనలు తీసుకోకండి, సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోకుండా ఎవరినైనా సరే సజెషన్స్ తీసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు చాలా బాగుంటుంది. అలాగే ప్రేమికులకు మాత్రం అన్యోన్యతలు బాగా కనపడుతున్నాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు, మనస్పర్ధలు తగ్గుతాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఇంట్లో అంగీకరించుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా బంధువర్గంతో కూడా కలిసిమెలిసి ఆనందంగా వివాహ ప్రయత్నాలు అయితే చేయగలుగుతారు.